చూస్తుంటే ఓసరవెల్లి సినిమా గుర్తొస్తోంది. అంటే ఈ రెండు సినిమాల కథలు ఒకటి ఏమాత్రం కాదు. 10 రోజుల ముందు దేవర క్రేజ్ ఒకలా ఉంటే మధ్యలో మారింది. ప్రస్తుతం ఎలా ఉంది? నెగటివిటీని తనకు అనుకూలంగా మార్చుకుని దేవర హిట్ కొడతాడా? వాజ్ ది స్టోరీ. 27న రిలీజ్ అవుతున్న దేవరా మూవీ ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుంది? ఎంతకు అమ్మారు? ఎంత రావాలి? అరవింద సమేత వీర రాఘవతో పోల్చుకుంటే డబుల్ కలెక్ట్ చెయ్యాలా అంటూ ట్రేడ్ వర్గాలు లెక్కలేసుకుంటున్నాయి. తారక్ లాస్ట్ మూవీ RRRలో మరో హీరో రామ్ చరణ్ కూడా ఉన్నాడు. దర్శక ధీరుడు, బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఈ లెక్కన RRR బిజినెస్ తో దేవరాను పోల్చలేం. అలాగని 6 ఏళ్ల క్రితం తారక్ సోలోగా వచ్చిన అరవింద సమేత వీర రాఘవతో కంపేర్ చేయలేం. RRR తర్వాత తారక్ పాన్ ఇండియా హీరో అయ్యాడు. అరవింద సమేత వీర రాఘవ వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ 90 కోట్లయితే 98 కోట్లు వసూలు చేసింది. దేవరా దగ్గరకు వచ్చేసరికి బిజినెస్ దాదాపు డబుల్ అయింది. తెలుగు రాష్ట్రాల బిజినెస్ 110 కోట్లు దాటగా వరల్డ్ వైడ్ గా 180 కోట్లకు జరిగింది. దేవరా ముందు పెద్ద లక్ష్యమే ఉంది. 180 కోట్లు రాబట్టడం అంత ఈజీ కాకపోయినా భారీ ప్రీ బుకింగ్స్ తో హ్యాపీగా ఉన్నారు నిర్మాతలు. మొదటి రోజు అడ్వాన్స్డ్ బుకింగ్స్ రూపంలోనే 100 కోట్ల గ్రాస్ వస్తోందట. ఇక ఓవర్సీస్ ప్రీమియర్స్ 2.5 మిలియన్ మార్క్ దాటిందని పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. తెలుగు రాష్ట్రాల్లో అర్ధరాత్రి ఆటలతో పాటు రోజుకు 6 షోస్ కు పర్మిషన్ రావడం దేవరాకు కలిసి రానుంది. అందులోనూ టికెట్ రేట్లు భారీగా పెరగడంతో తెలుగు రాష్ట్రాల్లో కల్కి తొలి రోజు రికార్డ్స్ పై దేవరా కన్నేశాడు. కల్కి మొదటి రోజు వరల్డ్ వైడ్ 182 కోట్లు, తెలుగు రాష్ట్రాలలో 70 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. ప్రభాస్ లా తారక్ కు బాలీవుడ్ లో క్రేజ్ లేకపోవడం మైనసే. అయినా తెలుగు రాష్ట్రాలలో కల్కి రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉంది. సినిమాకు మ్యూజిక్ ఇచ్చిన అనిరుద్ అయితే దేవరాను హాలీవుడ్ మూవీస్ తో పోల్చాడు. యాక్షన్ డ్రామా కావడంతో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కు మంచి స్కోప్ ఉందన్నాడు. 95% రీ రికార్డింగ్ ను విదేశాల్లోనే పూర్తి చేశామని, దేవరాను చూస్తున్నప్పుడు అవెంజర్స్, బ్యాట్మ్యాన్ వంటి హాలీవుడ్ సినిమాలు చూసిన ఫీలింగ్ కలుగుతుందన్నాడు.